నువ్వు ఎప్పుడైతే మారు మనస్సును పొంది నీ విషయమై, నీ కుటుంబ విషయమై నువ్వు మొరపెడతావో, నీ కుటుంబీకులందరూ కూడా మారు మనస్సును పొంది రక్షణలు నడిపించబడతారు. అప్పుడు వారికి ఉన్నటువంటి పాపముల నుండి, త్రాగుడు కానీ, వ్యసనము కానీ, మరి ఇదిగో మరి మూవీస్ చూసేటటువంటి అలవాటు కానీ, మరి డ్రగ్స్ అలవాటు కానీ, తాగుడు కానీ, వ్యభిచారము కానీ, ఏది ఏమైనా కానీ ఈ దినమును నువ్వు రక్షణలోకి నడిపించబడుతూ ఉండగా, ఈ దినమును నువ్వు రక్షణ మార్గంలోనికి దేవుని యొక్క వాక్యమును నువ్వు స్వీకరిస్తూ ఉండగా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కూడా జోక్యం చేసుకొని ఖచ్చితంగా నీ జీవితంలో 100% విడుదలను ఇచ్చేటటువంటి దినముగా, 100% రక్షణలోకి నడిపించేటటువంటి దినముగా, 100% దేవుని యొక్క కృపను నువ్వు అనుభవించేటటువంటి దినముగా ఈ దినము నీ జీవితంలో ఉండబోతు అన్నది ఇదే ప్రభు అయినటువంటి యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన స్వస్థపరచువాడు, విడుదలనిచ్చువాడు.